తమిళనాడు ఒక చిన్న ఊరు, దాని పేరు రామేశ్వరం. విన్నారా పేరు? రామేశ్వరంలో మీకు 2 సముద్రాలు ఉంటాయి. ఒక సముద్రంలో అలలు ఎక్కువ వస్తూ ఉంటాయి, రెండో సముద్రం చాలా నిశ్చలంగా ఉన్నట్టు ఉంటుంది. అక్కడ నుండి బోర్డర్ ధనుష్కోటి. ఆ ధనుష్కోటి ఇండియాకి శ్రీలంకకి బోర్డర్. ఆ ధనుష్కోటి నుండి 28 కిలోమీటర్స్ శ్రీలంక. సముద్రంలో మీరు ఈదుకొని వెళ్ళిపోవచ్చు, అందుకే అక్కడ పోలీసులు ఉంటారు మన కాపలా కాయడానికి. ఓకే, ధనుష్కోటి దగ్గరికి ఎండ్కి వెళ్తే మీకు 2 సిగ్నల్స్ వస్తాయి. ఒకటి ఇండియా సిగ్నల్, 2 శ్రీలంక సిగ్నల్. ఓకే, అయితే ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నాం ఇది? ఈ రామేశ్వరం అన్న చాలా చిన్న ఊరు. ఆ ఊరిలో మన దేశానికి రాష్ట్రపతిగా ఉన్న ఒక వ్యక్తి అక్కడ జన్మించారు. ఎవరు? ఏపీజే అబ్దుల్ కలాం. సో వీఆర్ గోయింగ్ టు దట్ డేట్. ఒక చిన్న అబ్బాయి, 4th క్లాస్ చదువుకుంటున్న అబ్బాయి, సడన్గా ట్రైన్ వస్తూ ఉంటుంది. ట్రైన్ వచ్చేటప్పుడు పేపర్లు, ఎందుకంటే చిన్న స్టేషన్ కదా విలేజ్, పేపర్లు అనేవి ఇలా విసిరేస్తారనమాట. ఇలా విసిరేస్తే ఆ పేపర్లు పట్టుకోవాలి. ఆ పేపర్లు పట్టుకొని వెంటనే వెళ్ళి ఇంటింటికి ఇచ్చేవాడు పేపర్లు. ఇంటింటికి పేపర్లు ఇచ్చేసి తర్వాత మళ్ళీ తన స్కూల్కి వెళ్ళిపోయేవాడు. స్కూల్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి ఏం చేసేవాడు? ఎవరికైతే పేపర్లు ఇచ్చారో వాళ్ళందరి దగ్గర నుండి డబ్బులు కలెక్ట్ చేసుకునేవాడు. అలా మెల్లగా కూడా చదువుకుంటూ, వాళ్ళ చాలా చిన్న పూరి గుడిసె ఉండేది. అలా చదువుకుంటుండేటప్పుడు ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్కి డౌట్ వచ్చిందనమాట. ఒక ఫ్రెండ్కి డౌట్ వచ్చి అడిగారు, మేమందరం కూడా మాకు చాలా మంచి పెద్ద పెద్ద బంగళాలు ఉన్నాయి, మాకు చాలా మంచి సౌకర్యాలు ఉన్నాయి, మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది. అప్పట్లో ఎలక్ట్రిసిటీ అంటే గొప్ప. మా ఇంట్లో ఎలక్ట్రిసిటీ కూడా ఉంది, మీ ఇంట్లో కరెంటు కూడా ఉండదు, నువ్వు ఎలా చదవగలుగుతున్నావు అని. అప్పుడు తను ఒక మాట చెప్పారు, యాక్చువల్గా నువ్వు చెప్పింది కరెక్టే, మా ఇంటి దగ్గర సాయంత్రం నేను వెళ్ళేటప్పటికి చీకటిగా ఉంటుంది, చాలా చిన్న పూరి గుడిసె. వర్షం వస్తే మాకు పక్కన కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, మొత్తం అంతా వాటర్ అయిపోతుంది. ఆ చీకటిలో మాకు ఒక చిన్న దీపపు కాంతి వెలుతురులో మాకు అక్కడ మాత్రమే ఉంటుంది నేను ఉండే దగ్గర. ఆ దీపపు కాంతి వెలుతురులో నాకు ఒక బుక్ మాత్రమే ఉంటుంది. ఆ బుక్కు కేవలం నా కంటి ముందు ఆ బుక్ కనిపిస్తుంది. కానీ మీ ఇంటి దగ్గర పెద్ద పెద్ద లైట్లు ఉంటాయి, మీరు చుట్టూ చాలా ఆబ్జెక్ట్స్ ఉంటాయి, దానివల్ల ఏంటంటే మీ మైండ్ డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది. కానీ నాకు తగ్గిన అదృష్టం ఏంటి అంటే నేను ఇంటికి వెళ్ళిన తర్వాత దీపపు కాంతి వెలుతురులో కేవలం నాకు పుస్తకమే కనిపిస్తుంది, ఇంకేమీ కనిపించట్లేదు, నేను ఎంత అదృష్టవంతుణ్ణి అని చెప్పగానే వాళ్ళు ఆశ్చర్యపోతారు. అది కలాం 4th స్టాండర్డ్ చదువుతున్నప్పుడు కలాం. ఆ కలాం ఒకసారి ఆయన చెప్పేవాళ్ళు అక్కడ పరిస్థితుల గురించి చెప్తూ, నేను ఒకరోజు బాగా ఆకలేస్తుందని అమ్మకు అడిగాను, చపాతీ, మీరు ఈ స్టోరీ విని ఉంటారు, చపాతీ నేను తింటూ ఉంటే ఇంకొక చపాతీ కూడా ఎక్స్ట్రాగా బాగా ఆకలిగా ఉందని అమ్మ వేయనా అంటే వెంటనే తీసుకొని తినేసాను. కానీ తిన్న తర్వాత అన్నయ్య చెప్పాడు, అది అమ్మ చపాతీ, నువ్వు తినేసావు, ఈరోజు అమ్మకు ఫుడ్ లేదని. అప్పుడు నా కంటి నుండి నీళ్ళు వచ్చింది. కలాం ఈ సిచ్యువేషన్, అంటే ఎలాంటి సిచ్యువేషన్ గడిపారని మనం చెప్తున్నాం చిన్నప్పుడు. అలాంటి అబ్దుల్ కలాం 5th క్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళ టీచర్ ఒక క్లాస్ చెప్తున్నారు. ఆ క్లాస్ ఏంటంటే బెర్నౌలీ ప్రిన్సిపల్ మీద చెప్తూ ఉన్నారు. ఎంతమందికి అర్థం కాలేదు అని అడిగారు. అర్థం కాని వాళ్ళని మొహమాటంగా, ఎవరైనా అర్థం కాకపోతే చెప్పండి, హ్యాండ్స్ రైజ్ చేయండి అని అంటే మొహమాటంగా కలాం వీళ్ళందరూ హ్యాండ్స్ రైజ్ చేశారు. అప్పుడు మిగతా వాళ్ళందరికీ కూడా అడుగుతుండేటప్పుడు అప్పుడు ఒక మాట చెప్తారు, సరే ఇక్కడి నుండి మనం దగ్గరలో ఉన్న సముద్రానికి వెళ్దాం. సముద్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం బెర్నౌలీ ప్రిన్సిపల్ వీటి గురించి మనం నేర్చుకుందాం అంటే సముద్రానికి తీసుకుని వెళ్తారు. సముద్రానికి తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ ఒక బర్డ్ ఉంటుంది. ఆ బర్డ్ ఆకాశంలో ఎగురుతూ ఉంటే ఆ ఆకాశంలో ఎగురుతున్న బర్డ్ని చూపించి వాళ్ళ టీచర్ చెప్తూ ఉంటారు, చూడండి మనకి ఏరోప్లేన్లో ఇలానే ఎగురుతుంది, దీనికి వింగ్స్ ఎలా ఉన్నా ఏరోప్లేన్ కూడా అలాగే మనం డిజైన్ చేసామని మొత్తం చెప్తారు. మొత్తం చెప్పి ఒక క్వశ్చన్ అడుగుతారనమాట. ఏరోప్లేన్కి సప్లై మనం బ్యాటరీ నుండి ఇస్తున్నాము అండ్ దానికి ఫ్యూయల్ కూడా ఉంది. ఇప్పుడు ఈ బర్డ్కి కావాల్సిన సప్లై ఎక్కడి నుండి వస్తుంది అని అడుగుతున్నారు. ఎక్కడి నుండి వస్తుంది ఆ బర్డ్కి కావాల్సిన సప్లై? దానికి ఫ్యూయల్స్ లేవు, ఫ్యూయల్ లేదు, బ్యాటరీ లేదు, వింగ్స్ నుండి వస్తుంది. కొంతమంది ఆన్సర్ కూడా ఇచ్చారు. ఫైనల్గా ఆ టీచర్ చెప్పిన ఆన్సర్ ఏంటి అని అంటే, దట్ సప్లై ఈజ్ కమింగ్ ఫ్రమ్ విత్ ఇన్.
దాన్ని అబ్దుల్ కలాం ఒక బుక్ రాశారు, ఇండొమిటబుల్ స్పిరిట్. అంటే ఒక్కోసారి మన చుట్టూ ఉండే సర్కమ్స్టాన్సెస్ అనేవి మన చేతుల్లో ఉండలేకపోవచ్చు, మన చుట్టూ ఉండే సర్కమ్స్టాన్సెస్ అనేవి మనం అధిగమించలేనివి అనిపించవచ్చు. వాటన్నింటినీ ఎదుర్కొనే విధంగా మన ఫిజికల్ ఎక్విప్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోయినా ఇండొమిటబుల్ స్పిరిట్, కానీ వాటన్నింటినీ అధిగమించే సత్తా మన మనస్సుకు ఉంది. బట్ వాట్ ఎవర్ వీఆర్ హ్యావింగ్ విత్ ఇన్, దట్ ఈస్ హ్యావింగ్ ద క్యాపబిలిటీ టు సబ్సైడ్ ఆల్ దీస్ సర్కమ్స్టాన్సెస్ అని అబ్దుల్ కలాం చెప్తారు. అప్పుడు వెంటనే క్లాస్ అవ్వగానే ఆయనకి వెళ్ళి అడుగుతారు, సార్ నేను పైలట్ అని అప్పుడు కూడా తెలియదు కదా, అప్పుడు ఏం చెప్తారు, నేను ఏరోప్లేన్ని నడుపుదాం అనుకుంటున్నాను, ఏం చేయాలని. అప్పుడు వాళ్ళ టీచర్ చెప్తారు, ముందు 10th క్లాస్ వరకు చదువుకో, 10th క్లాస్ వరకు నువ్వు చదువుకున్న తర్వాత అప్పుడు కావాలనంటే వెంటనే నువ్వు మళ్ళీ దానికి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది, అది నువ్వు చేయొద్దు, ముందైతే 10th వరకు బాగా చదువుకోమంటారు. 10th వరకు కలాం చదువుకుంటూ ఉంటారు. చదివిన తర్వాత వెంటనే 10th అవగానే మళ్ళీ ఇప్పుడు నేను ఏరోప్లేన్ నడపాలి, అది నా డ్రీమ్. సరే బాగానే ఉంది, ఏరోప్లేన్ నడుపుదాం అనుకుంటున్నావు, ముందు తర్వాత డిగ్రీలో జాయిన్ అవ్వు. డిగ్రీలో జాయిన్ అవుతారు. డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత 3rd ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఆయన మంచి మార్క్స్ తెచ్చుకుంటారు. ఆయనకి ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్ తీసుకునే ఛాన్స్ వస్తుంది. అప్పుడు కలాం ఏమంటారనంటే, ఆయనకి ఏ బ్రాంచ్ తీసుకునే ఆప్షన్ వచ్చినా ఆయన తీసుకున్న బ్రాంచ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్. బికాస్ ఆయన డ్రీమ్ అనేది ఎప్పటికీ చెక్కు చెదరలేదు. 5th క్లాస్లో ఉన్న డ్రీమ్, నేను ఎలాగైనా ఏరోనాటికల్ ఇంజనీర్ అవ్వాలనేది ఆయన డ్రీమ్. అయితే ఆయన ఫైనాన్షియల్ స్టేటస్ కూడా చాలా తక్కువ. ఆయన చేరిన యూనివర్సిటీ అన్నా యూనివర్సిటీ, తమిళనాడులో చెన్నైలో ఉంది. ఆ అన్నా యూనివర్సిటీలో ఆ ఏరోనాటికల్ డిపార్ట్మెంట్ ముందు ఇప్పుడు ఒక పెద్ద ఏరోప్లేన్ వేసి అబ్దుల్ కలాంకి ఆయన మా ఓల్డ్ స్టూడెంట్ అని గర్వంగా చెప్పుకుంటారనమాట. ఆ ఇంజనీరింగ్ 3 years కంప్లీట్ చేయడానికి ఆయన చాలా కష్టపడ్డారు. ఎందుకంటే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలనంటే అది ఏరోనాటికల్ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవ్వాలి. స్కాలర్షిప్తో రన్ చేసేవాళ్ళు ఆయన. అప్పుడు మెరిట్ స్టూడెంట్గా ఉండి స్కాలర్షిప్ తెచ్చుకునేవాళ్ళు. లాస్ట్ సెమిస్టర్లో ఒక ప్రొఫెసర్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని నేను 1 monthలో చేయాల్సిన ప్రాజెక్టు ఆయన 2 daysలో కంప్లీట్ చేయలేకపోతే నీ ప్రాజెక్టుతో పాటు నీ స్కాలర్షిప్ కూడా ఆగిపోతుంది అన్నారు. దాంతో నేను ఆ 2 daysలో ఎలాగైనా సరే నేను నిద్రపోకుండా కూడా ప్రాజెక్ట్ చేశాను. ఆ 2 daysలో నాలో ఇంత క్రియేటివిటీ ఉందని నాకే తెలియకుండా ఐ హ్యావ్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్, నాలో ఇంత ఎబిలిటీ ఉందని నాకే తెలియదని కలాం చెప్తారు. కానీ నేను చేసింది మాత్రం స్కాలర్షిప్ ఆగితే నా కంప్లీట్ అవ్వదు, నా డ్రీమ్కి నేను దూరంగా ఉంటానని. మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన డ్రీమ్ ఏంటి, ఏరోప్లేన్ నడపాలి ఎలాగైనా సరే. పైలట్ వెళ్ళారు. పైలట్ ఇంటర్వ్యూ అవుతుంది, రిటన్ టెస్ట్ అయిపోయింది. అబ్దుల్ కలాం రిటన్ టెస్ట్ అయిపోయింది. 5th క్లాస్ నుండి ఆయన డ్రీమ్ ఇంకొక అడుగు మాత్రమే. ఆ అడుగు వేస్తే ఆయన ఇన్ని సంవత్సరాల కళ, ఇంచుమించు 20 సంవత్సరాల కళ దగ్గరగా వచ్చింది. ఒక్క మెట్టు దూరంలో ఉంది. ఆ ఒక్క మెట్టు ఎక్కితే ఆయన ఏరోప్లేన్ నడపగలుగుతారు. పైలట్ ఎగ్జామ్ ఒక్కసారి ఫెయిల్ అయితే మళ్ళీ వాళ్ళకి ఛాన్స్ ఉండదు. దట్ ఈస్ ద కాస్ట్లీయెస్ట్ ఈవెన్ ట్రైనింగ్ ఆల్సో. సరే రిటన్ టెస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూకి పిలిచారు. ఇంటర్వ్యూలో పెర్ఫార్మెన్స్ చేశారు. ఫైనల్గా లిస్ట్ పెట్టారు. వెళ్ళి చూసుకుంటే సెలెక్టెడ్ లిస్ట్లో తనకంటే 2 ముందుతో ఆయన పేరు ఆగిపోతుంది. అంటే జస్ట్లో ఆయన ఇంటర్వ్యూ మిస్ అవుతారు. అబ్దుల్ కలాంకి ఏం చేయాలో తెలియదు. ఆయన ఆ టైంలో ఆయనతో పాటు మిగతా ఫ్రెండ్స్ అందరూ వేరు బ్రాంచెస్ తీసుకున్న వాళ్ళు ఏదో ఒక జాబ్లో జాయిన్ అయిపోయారు. ఏరోనాటికల్ తీసుకుంటే ఏదో ఒక ఏరోప్లేన్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అయిపోవడానికి ఉండదు కదా. ఆయన తీసుకున్నది ఒక ఏరోనాటికల్ బ్రాంచ్. దట్ ఈజ్ ఆ పాతే చాలా చిన్నది, నేరో పాత్. ఆయన తీసుకున్న తర్వాత ఇప్పుడు పైలట్గా అవ్వలేకపోయారు. ఆయనకి వేరే థాట్ కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ నుండి ఆయన అనుకున్నది ఏంటంటే నేను పైలట్ అవుతానని. ఏం చేయాలో తెలియలేదు. డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు బాగా. ఎందుకంటే ఆయనకి వేరే స్కోప్ లేదు, ముందు ఏం కనిపించట్లేదు మార్గం. నా 20 సంవత్సరాల కళ, నా ముందున్న కళ అనేది కళ చెదిరిపోయినట్టుగా కనిపించింది. పైలట్ ఎగ్జామ్ రెండోసారి రాయడానికి కూడా లేదు. చాలా నిరాశలో ఉండేటప్పుడే ఇస్రో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ పడింది. సరే ఏదో ఒకటి అప్లై చేయాలి కదా అని వెంటనే ఉండడంతో ఇస్రో ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అప్లై చేశారు. కొద్దిగా టెక్నికల్గా సౌండ్ అయి ఉండడంతో ఇస్రో ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఇంట్రెస్ట్ లేకపోయినా సైంటిస్ట్గా జాయిన్ అవుతారు. మెల్లమెల్లగా అక్కడ పరిస్థితులకు అలవాటు పడతారు. మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఆ తర్వాత ఆయన కృషిని గుర్తించి డిఆర్డిఓకి పంపిస్తారు. మిజైల్స్ ఒక్కొక్కటి కూడా, అందుకే ఆయన మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. ఇలాంటి టైంలో ఒకసారి అమెరికా మన మీద ఆంక్షలు విధించింది. ఎటువంటి అణుపరీక్షలు చేయకూడదు, న్యూక్లియర్ వెపన్స్ యూజ్ చేయకూడదు, టెస్టులు చేయకూడదు అని. అప్పుడు
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ఇక్కడ ఉన్నారు, మనకి సీక్రెట్గా వెళ్ళి టెస్ట్ చేయగలిగిన పర్సన్ అని అంటే కలాంని చూపించారు. కలాం నేను రెడీగా ఉన్నాను సార్ అని అంటే కలాంకి సోల్జర్ డ్రెస్ వేశారు. అంటే ఆయన సైంటిస్ట్ అని కూడా తెలియదు ఎవరికి. సోల్జర్ డ్రెస్ వేశారు. ఆ సోల్జర్ డ్రెస్తో ఆయన పోఖ్రాన్ అన్న ప్రాంతానికి వెళ్ళారు. పోఖ్రాన్ అన్న ప్రాంతానికి వెళ్ళి ఆ ఎడారిలో ఎప్పుడు టెస్ట్ చేయాలి, శాటిలైట్ అనేది మన వైపు వచ్చేటప్పుడు టెస్ట్ చేయాలి. ఎందుకని అప్పుడు మాత్రమే యుఎస్ మన ఉనికిని గుర్తించలేదు మనం టెస్ట్ చేసినట్టుగా. పొరపాటున ఆ టైంలో టెస్ట్ చేయలేకపోతే అమెరికాకి తెలిసిపోతుంది మనం టెస్ట్ చేసినట్టుగా. శాటిలైట్ ఎప్పుడైతే మన వైపుకు వచ్చిందో అప్పుడు టెస్ట్ చేశారు. సక్సెస్ఫుల్గా అణుపరీక్షలు నిర్వహించి మనం న్యూక్లియర్ వెపన్స్ వాడగలము అని కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ అబ్దుల్ కలాం తిరిగి వచ్చేశారు. వెంటనే ఆయన ప్రతిభను గుర్తించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన్ని సైంటిఫిక్ అడ్వైజర్గా పెట్టుకుంది. ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయన పేరుని రాష్ట్రపతిగా సిఫార్సు చేసింది. రాష్ట్రపతిగా సిఫార్సు చేసిన తర్వాత ఆయన రాష్ట్రపతి అయ్యారు. రాష్ట్రపతి అయిన తర్వాత ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని రోజులు ఆయన ఓకే, ఇప్పుడు నేను మొత్తం త్రివిధ దళాలు వచ్చాయి. త్రివిధ దళాలని మీట్ అవ్వడానికి వచ్చిన తర్వాత ఓకే, నేను ఇప్పుడు ఒకసారి పర్సనల్గా ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ని విజిట్ చేయడానికి వెళ్తున్నానని చెప్పి ఆయన వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఆయన ముందు ఉంటుంది. ఆయన నిల్చుంటారు. బికాజ్ ఇప్పుడు ఆయన త్రివిధ దళాల అధిపతి. ఆయన నిల్చొని ఒక మాట అంటారు, ఇక్కడ మన దగ్గర ఉన్న వాటన్నింటిలో అత్యుత్తమ విమానం ఏది అని అడుగుతారు. సార్ మన దగ్గర చాలా మంచి మంచి విమానాలు ఉన్నాయి, దాంట్లో యుద్ధ విమానాలు ఉన్నాయి, యుద్ధ విమానాల్లో ఇది అత్యుత్తమమైన యుద్ధ విమానం. ఓకే, ఇప్పుడు నేను దాన్ని డ్రైవ్ చేయాలనుకుంటున్నాను, నన్ను ఎలవ్ చేస్తారా అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, సార్ మీరు త్రివిధ దళాల అధిపతి, మీరు కావాలనుకుంటే తప్పకుండా డ్రైవ్ చేయొచ్చు అంటే ఫస్ట్ టైం అబ్దుల్ కలాం ఏరోప్లేన్ ఎక్కి కో పైలట్గా, ఎందుకంటే పైలట్ పక్కన ఉండి ఫస్ట్ టైం కదా ఆయన ఎక్కుతున్నారు, సడన్గా సరే తీసుకెళ్ళిపోండి విమానం అని ఎవరు కదా, ఆయన్ని పక్కన పెట్టి కో పైలట్ అంటారు. ఏరోప్లేన్కి ఇద్దరు ఉంటారు పైలట్స్, ఒక పైలట్ ఇంకో కో పైలట్. పొరపాటున ఒక పైలట్కి ఏదైనా అయిందనుకోండి, వెనకాల ఎవరినో ఒకరినో చందాక సీట్లో కూర్చుని అనరు, ఇంకో పైలట్ ఉండాలి కాబట్టి ఇద్దరు పైలట్స్ ఉంటారనమాట. కో పైలట్గా ఉండి ఆయన డ్రీమ్ని అత్యుత్తమంగా నెరవేర్చుకున్నారు. ఎందుకంటే ఆ విమానం అందరికీ ఇవ్వరు, యుద్ధ విమానం. ఓకే, ఆ పరిస్థితుల్లో ఆయన తిరిగి వచ్చేటప్పుడు, తిరిగి ఆయన ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు చాలా స్కూల్స్కి, చిన్నపిల్లలంటే ఆయనకు చాలా ఇంట్రెస్ట్. ప్రతి స్కూల్కి వెళ్ళి ఆయన ఒక క్వశ్చన్ అడిగేవాళ్ళు, వాట్ ఈజ్ యువర్ డ్రీమ్? వాళ్ళు ఎవరైనా మేము ఇంజనీరింగ్ చదివి దాని తర్వాత ఏదో ఒక జాబ్లో జాయిన్ అవుదాం అనుకుంటే ఆయన చాలా పెద్ద డ్రీమ్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు. ఆయన అనేవాళ్ళు, ఎలాంటి డ్రీమ్ అవ్వాలంట అది, నువ్వు నీ డ్రీమ్ చెప్తూ ఉంటే పక్కా వాళ్ళు పగలబడి నవ్వాలంట. అంటే అంత అసాధ్యం అనిపించే ఒక డ్రీమ్. అలాంటి డ్రీమ్ మనం ముందు పెట్టుకుంటే మరి మనం సాధించలేం కదా. దానికి కలాం చెప్పే ఆన్సర్ ఏంటంటే, అంత అత్యుత్తమమైన డ్రీమ్ మన ముందు పెట్టుకునేటప్పుడు దాన్ని అచీవ్ చేయడానికి మనం ట్రై చేసేటప్పుడు మనలో ఉన్న ఎబిలిటీస్ బయటకు వస్తాయి. ఆ డ్రీమ్ని మనం అచీవ్ చేశామా లేదా అన్నది సెకండరీ. బట్ వెన్ వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ డ్రీమ్, అప్పుడు మనలో ఉన్న ఎబిలిటీస్ బయటకు వచ్చేటప్పుడు, అబ్దుల్ కలాం అనుకున్నారా, అబ్దుల్ కలాం డ్రీమ్ ఏంటి? పైలట్ అవ్వడం. కానీ అబ్దుల్ కలాం డ్రీమ్లో ఉందా ప్రెసిడెంట్ అవ్వడం? బట్ ఆయన ఒకవేళ పైలట్ కలా చదవకపోయి ఉండుంటే ఆయన ప్రెసిడెంట్ అయ్యేవాళ్ళ, అసలు సైంటిస్ట్ అయ్యి ఉండేవాళ్ళ? ఆయన అత్యుత్తమమైన డ్రీమ్ పెట్టుకునేటప్పుడు ఆ అత్యుత్తమమైన డ్రీమ్కి తగ్గట్టుగా మనం చేసే ఎఫర్ట్స్ వల్ల మనలో ఉన్న ఎబిలిటీస్ బయటకు వస్తాయి. తప్పకుండా వీ విల్ బికమ్ ఏ గ్రేట్ పర్సన్ అని అబ్దుల్ కలాం చెప్తారు. అందుకనే చూడండి, మన రాష్ట్రపతి చైర్కి వచ్చేటప్పటికి చాలామంది రాష్ట్రపతులు వచ్చి ఉండొచ్చు, కానీ అబ్దుల్ కలాం ఆ చైర్లోకి వెళ్ళిన తర్వాత ఆ చైర్ వల్ల కలాంకి వచ్చిన వాల్యూ కంటే కలాం వల్ల ఆ చైర్కి వాల్యూ వచ్చింది. రాష్ట్రపతి అబ్దుల్ కలాం అనేటప్పుడు చాలామంది రాష్ట్రపతుల తర్వాత కూడా ఎంతోమంది వచ్చి ఉండొచ్చు, ముందు కూడా ఎంతోమంది వచ్చి ఉండొచ్చు. బట్ వీ రిమెంబర్ ఈవెన్ ఆఫ్టర్ దిగిపోయిన తర్వాత కూడా ఆయన మనం రాష్ట్రపతి కానీ, ఎందుకంటే ఒక సాధారణమైన వ్యక్తి, చనిపోయేటప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్న ఆస్తులు కూడా చాలా తక్కువ. ఒక ల్యాప్టాపు, ఒక 2 సూట్లు, అవి కూడా ఏవైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మామూలుగా వెళ్తే బాగోదు కదా. వాళ్ళ హౌస్ కూడా మీకు రామేశ్వరంలో ఉంటుంది, చాలా చిన్న హౌస్, వాళ్ళ అన్నయ్య వాళ్ళ హౌస్ ఉంటుంది. ఎప్పుడైనా ఇప్పుడు మ్యూజియం కట్టారు ఆయనకి, అబ్దుల్ కలాంకి. ఎప్పుడు ఈవెన్ రంజాన్ సెలబ్రేషన్స్ కూడా ఆయనకి గవర్నమెంట్ ఇచ్చే మనీని కూడా ఆయన ఎప్పుడూ కూడా ఆయన తీసుకోలేదు. హీ యూజ్డ్ ఓన్లీ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఎవరైతే అక్కడ పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకే ఆయన డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. ఒక అత్యుత్తమమైన జీవితాన్ని గడిపారు, ఎక్కడా రాజీ పడలేదు. బికాజ్
హీ లివ్డ్ ఫర్ ది స్టాండర్డ్స్. ఒక అత్యుత్తమమైన ఆశయాన్ని తన ముందుంచుకున్నాడు. ఒక సాధారణమైన వ్యక్తి. వాళ్ళ బ్రదర్ మళ్ళీ మీరు చూస్తే అదే హౌస్లో ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే చాలా చిన్న హౌస్, దాన్ని ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ వేసి ఉంటారు. అసలు అలాంటి వ్యక్తి ఒక చిన్న, అసలు మామూలు మిడిల్ క్లాస్ కూడా కాదు, ఒక అత్యుత్తమంగా ఉన్న స్థానంలోకి వెళ్ళడానికి అక్కడి నుండి ఆయన చేసిన ఎఫర్ట్స్, జీవితం మొత్తం కూడా ఆయన పడ్డ స్ట్రగుల్స్, ఎవ్రీ ఫేజ్. ఒకానొక స్టేజ్లో ఆయన కళ చెదిరిపోయింది, కానీ ఆయన భయపడలేదు. సరే, ఇప్పటి వరకు నేను పైలట్ అనుకున్నాను, సరే ముందుకు వెళ్దాం అని చెప్పి ఆయన ముందుకు వెళ్ళారు. అప్పుడు మీరు ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ మనకి చార్లెస్ డార్విన్ పేరు విన్నారా మీరు? ఎవరు చార్లెస్ డార్విన్? ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, ఓకేనా? ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్ బుక్ రాసింది. చార్లెస్ డార్విన్ చిన్నప్పుడు ఈ స్క్విరల్స్, ఉడుతలు వీటన్నింటితో ఆడుకునేవాళ్ళు. ఆడుకుంటే ఒక రోజు వాళ్ళ టీచర్ వచ్చారనమాట. వాళ్ళ టీచర్ అంటే ఈ చార్లెస్ డార్విన్ వాళ్ళ ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్. వచ్చి చూసి ఆయన పిలిచారు డార్విన్ అని. 2 సార్లు పిలిచారు, 3 సార్లు పిలిచారు, 4 సార్లు పిలిచారు, పలకలేదు. వాళ్ళ ఫాదర్ చెప్పారు, ఇదే వీడితో ప్రాబ్లం అని చెప్పి గట్టిగా అరుస్తారు డార్విన్ అని. ఆయన కొద్దిగా ఏదో ఇప్పుడే పిలిచినట్టుగా ఆయన కళ్ళు తెరిచి చూస్తారనమాట. అప్పుడు ఆయన చెప్తారు, ఇది వీడి పరిస్థితి అని. అప్పుడు ఆయన ఒక మాట అంటారు, మీరు ఈ అబ్బాయిలో కేవలం మీరు పిలిస్తే పలకలేదని అనుకుంటున్నారు, కానీ ఇంత కాన్సన్ట్రేషన్ ఉందని నేను ఫస్ట్ టైం చూశాను, నేను ట్రైన్ చేస్తానని చెప్పి ఆయన ట్రైన్ చేస్తారు. సరే 10th క్లాస్ వరకు మెల్లగా చదువుకుంటారు. అప్పట్లో ఇప్పటిలాగా ఇంటర్ లేదు. ఏం చేస్తారు, సరే ఇంకా మనం నెక్స్ట్ ఇంజనీరింగా మెడిసిన్ అని అంటే, నీకు చిన్నప్పటి నుండి నువ్వు స్పీచెస్తో ఆడుకుంటూ ఉంటావు కదా, ఉడతలు వాటితోనే, నీకు మెడిసిన్ బెస్ట్ అని చెప్పి మెడిసిన్లో జాయిన్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ అవుతుంది, అన్ని సబ్జెక్ట్స్ ఉండిపోతాయి అన్నమాట. అప్పుడు డార్విన్ వాళ్ళ ఫాదర్కి ఒక లెటర్ రాస్తారు. దట్ ఈజ్ ఫేమస్ లెటర్. దాంట్లో ఆయన ఏమంటారంటే, మై డియర్ ఫాదర్, మీరు నాకు ఇక్కడ పంపించారు, నేను నీట్గా ఇక్కడ స్పీసెస్ గురించి నేర్చుకోవచ్చని, కానీ ఇక్కడ నేను చదువుతున్న బుక్స్లో అక్షరాలు ఉన్నాయి, లెటర్స్ ఉన్నాయి, వర్డ్స్ ఉన్నాయి, పదాలు ఉన్నాయి, సెంటెన్సెస్ ఉన్నాయి, కానీ వాటిలో లైఫ్ లేదు, వాటిలో జీవం లేదు. ఆ జీవం ఉన్న ప్రదేశాన్ని వెతుక్కుంటూ నేను వెళ్తున్నాను అని ఆ లెటర్ పెట్టేసి ఆయన సరే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తానని అనుకుని వెళ్ళిపోతారు. అప్పుడు ఆయన వెళ్ళిన ప్లేసే గెలపాగోస్ ఐలాండ్స్. విన్నారా ఈ పేరు? గెలపాగోస్ ఐలాండ్స్. ఆ గెలపాగోస్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఆయన రాసిన బుక్కే ఆరిజిన్ ఆఫ్ స్పీసెస్, జీవ పరిణామ సిద్ధాంతం అని. అప్పట్లో ఆయన మీద చాలా క్రిటిసిజం వచ్చింది. అప్పట్లో ఉంటున్న ఈవెన్ పోపు అక్కడి నుండి వాళ్ళందరి దగ్గర నుండి కూడా నువ్వు చెప్పినవన్నీ కూడా రాంగ్ స్టేట్మెంట్స్ అని రికార్డ్ చేయని చెప్పినా సరే, ఆయన అప్పట్లో ఆ టైంలో ఆయన థీరీస్ యాక్సెప్ట్ చేయలేదు. బట్ ఆఫ్టర్ లేటర్ ఇప్పుడు ఏ యూనివర్సిటీ నుండి అయితే ఆయన వెళ్ళిపోయారో ఆ యూనివర్సిటీ ముందు ఆయన ఒక విగ్రహం పెట్టారు. విగ్రహం పెట్టి ఏమని చెప్పారు, హీ ఈజ్ అవర్ ఓల్డ్ స్టూడెంట్, వీఆర్ ప్రౌడ్ దట్ హీ ఈజ్ అవర్ స్టూడెంట్ ఆఫ్ అవర్ యూనివర్సిటీ. ఆ క్లాస్లో చాలామంది చదువుకొని ఉంటారు. ఆ క్లాసులో ఓకే, డార్విన్తో పాటుగా పక్కన ఈ డార్విన్ క్లాస్లో ఆ సెమిస్టర్లో ఫస్ట్ ఇయర్లో ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఫస్ట్ వచ్చిన పర్సన్ ఈయన, ఆ పక్కన ఎవరిది విగ్రహం పెట్టలేదు. బికాజ్ వాట్ హీ హ్యాస్ డన్ ఈజ్ రిమార్కబుల్. అయితే ఆయన చెప్తారు, చార్లెస్ డార్విన్ ఏమంటారంటే, మనం ఒక ఎఫర్ట్ చేసేటప్పుడు మనం డెఫినెట్గా దేని మీద అయితే మనం వర్క్ చేస్తున్నామో మన ఎఫర్ట్ అనేది దానికి తగ్గట్టుగా నేచర్ అనేది ఒక వే క్రియేట్ చేస్తుంది. నేను ఎప్పుడు గెలపాగోస్ ఐలాండ్స్కి వెళ్తానని అనుకోలేదు. ఎవరైనా అనుకోవచ్చు ఇది నేను లక్తో వెళ్ళానని, కానీ ఇక్కడ లక్ అనేది ఏమీ లేదు. నేను చిన్నప్పటి నుండి చేసిన ఎఫర్ట్కి నాకు, బికాజ్ ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అని అంటారు కదా, నేను చిన్నప్పటి నుండి నా మైండ్ కంటిన్యూస్గా స్పీసెస్ మీద ఆలోచిస్తూ ఉంటుంది. నాకు కరెక్ట్గా సొల్యూషన్ అనేది దొరికింది, నేనేదో లక్తో వెళ్ళలేదు అని ఆయన అంటారు. అలానే అబ్దుల్ కలాం ఇక్కడ ఏదో పొరపాటున రాష్ట్రపతి అయిపోయారు, ఏదో పొరపాటున వచ్చేసారు అనడానికి ఇక్కడ లేదు. ఆయన చేసిన ఎఫర్ట్స్ దానికి తగ్గట్టుగా ఆయన ఆ డ్రీమ్ నెరవేరింది. మామూలు పైలట్ అయి ఉంటే ఏమయ్యేవాళ్ళు, సింపుల్గా ఒక విమానం డ్రైవ్ చేసుకునేవాళ్ళు, మనకు తెలిసేది కూడా కాదు ఎవరో అబ్దుల్ కలాం అంటే అనుకునేవాళ్ళు. ఇప్పుడు ఆయన డ్రీమ్ నెరవేరింది. ఎలా నెరవేరింది? అత్యుత్తమంగా నెరవేరింది. సో వీ షుడ్ హ్యావ్ దట్ ఎయిమ్. అబ్రహం లింకన్ చిన్నప్పుడు వాళ్ళ క్లాస్లో ఉండేటప్పుడు 4th క్లాస్లో ఉంటే అడుగుతారు అందరిని, నువ్వేం అవుదాం అనుకుంటున్నావు? అందరూ చెప్తారు, నేను టీచర్ అవుదాం అనుకుంటున్నాను, నేను డాక్టర్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఇంజనీర్ అవుదాం అనుకుంటున్నాను అంటే, ఆ అబ్బాయి లేచి ఒక చెప్పులు కుట్టుకునే
వాళ్ళ కొడుకు ఆయన లేచి ఏమంటారంటే, ఐ వాంట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అనగానే అందరూ నవ్వుతారు. ఇందాక అన్నారు కదా అబ్దుల్ కలాం, ఎలా నవ్వాలి, అందరూ కూడా చెప్పగానే పగలబడి నవ్వాలంట. అప్పుడు అబ్రహం లింకన్ అనుకున్నారు, 5th క్లాస్ 6th క్లాస్ నుండి ఓకే నేను ప్రెసిడెంట్ అయితే ఇవి చేస్తాను, నేను ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు ఇవి చేస్తాను. ఎప్పుడు 6th 7th క్లాసుల్లో ఓకే నేను ప్రెసిడెంట్ అయ్యేటప్పుడు ఇలాంటి రోడ్లన్నీ కూడా. మీకు ఒక మాట చెప్పనా, అమెరికాలో ఒక చనిపోయిన వ్యక్తికి వెంటనే విగ్రహాలు పెట్టనివ్వరు మనలాగా. 25 సంవత్సరాలు అయితేనే విగ్రహం పెట్టాలి, అంటే 25 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటేనే. ఈ రోజుకి అమెరికాలో ఎక్కువ విగ్రహాలు ఉన్న వ్యక్తి ప్రెసిడెంట్స్ అందరిలో కూడా అబ్రహం లింకన్. ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయింది. ఆయన టర్మ్ టెన్యూర్ చాలా షార్ట్ ఆయన పరిపాలించింది, బట్ అమెరికన్లు అందరూ గుర్తుపెట్టుకునే విధంగా ఆయన పరిపాలించారు. అయితే ఆయన 6th 7th నుండి వచ్చేటప్పటికి ఓకే నేను ప్రెసిడెంట్ అయితే ఇలా చేస్తాను, నేను ప్రెసిడెంట్ అయితే ఇలా చేస్తానని. మీకు తెలుసు ఆయన చేసిన వ్యాపారాలన్నింటిలో ఫెయిల్ అయ్యారు, అన్ని ఫెయిల్యూర్స్ని ఆయన అధిగమించారు. ఒకరోజు ఆయన చిన్న సామాన్లు ఇస్తూ ఉంటే, ఇప్పుడు మన పంచదార అని అనుకోండి ఎగ్జాంపుల్, పంచదార 1 కేజీ ఇవ్వాలి, పొరపాటున ఆయన తూకంలో 800 గ్రాములే పడింది. ఇంకో 200 గ్రాముల తర్వాత ఆయన చూసుకొని సైకిల్తో వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి, నా దగ్గర మిస్టేక్ జరిగింది, నేను మీకు 1 కేజీ ఇవ్వాల్సింది 800 గ్రాములే ఇచ్చాను, నన్ను క్షమించండి, 200 గ్రాములు తీసుకోండి, నా తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇంకో 100 గ్రామ్స్ తీసుకోండి అని ఇచ్చారు. అలాంటి వ్యక్తి కాబట్టే అమెరికన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత రక్షణ శాఖ మంత్రిగా ఎవరిని నియమించాలని అంటే అపోజిషన్ పర్సన్ తీసుకుని వచ్చి అపాయింట్ చేశారు. ఆయన దానికి ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ఇప్పుడు అమెరికాకి రక్షణ చాలా ఇంపార్టెంట్, వాడు నా పార్టీ వాడని నేను చూడను, రక్షణ శాఖకు కావాల్సిన వ్యక్తి ఈయన మాత్రం ఆయన పెట్టిన తర్వాత ఆ శాఖ పర్సన్ ఆయన తిడుతున్నా ఆయన ఒకే మాట అనేవాళ్ళు, ఏమని, అమెరికాకి రక్షణ ఇప్పుడు అవసరం, ఆయన నన్ను తిడుతున్నారా లేదా అన్నది నాకు అనవసరం. అయితే ఈ అబ్రహం లింకన్ ఇక్కడ ఫస్ట్ డే సెనేట్ స్పీచ్కి వెళ్తా, సెనేట్ అంటే మన పార్లమెంట్ లాగా, సెనేట్ స్పీచ్కి వెళ్ళేటప్పుడు అబ్రహం లింకన్ ఫస్ట్ డే సెనేట్ స్పీచ్లో ఆయన వెళ్తుండేటప్పుడు, కారుతో వెళ్తుండేటప్పుడు ఒక చిన్న పావురం అనేది కాలువలో పడిపోతుంది. ఆయన దీన్ని అబ్జర్వ్ చేస్తారు, ప్రెసిడెంట్ డ్రెస్లో ఉండగానే ఆయన తీస్తారు, కొద్దిగా డ్రెస్ మురికి అవుతుంది, ఆయన చూసుకోకుండానే వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సెనేట్లో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఆయన పక్క నియోజకవర్గం ఉన్న ఒక వ్యక్తి లేచి నిలబడతాడనమాట. లేచి నిలబడి ఇలా ఒక మాట అంటారు, మిస్టర్ లింకన్, మీ తాత మాకు చెప్పులు కుట్టేవాడు, మీరు ఇప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు బుద్ధి చూపించకండి, మీరు డిగ్నిటీగా ఉండాలి, యు ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా అని చెప్పగానే ఆయన వెంటనే అది చెప్పిన తర్వాత ఈ మాట అంటారనమాట, మీ వంశం అంటే వాళ్ళ వంశం, వాళ్ళకి అబ్రహం లింకన్ చెప్పులు కుట్టుకునే వ్యక్తి కొడుకు, నెక్స్ట్ ఏంటంటే ఆయన వీధి దీపాల కింద చదువుకున్నారని మీరు వినుంటారు. అయితే అది వినగానే అబ్రహం లింకన్ ఈ మాట అనొచ్చు, మీ ఫ్యామిలీ గురించి నాకు తెలియదా, నీ గురించి నేను చెప్పనా అని. అలా చెప్తే ఈరోజు అబ్రహం లింకన్ గురించి మనం మాట్లాడుకోం. అబ్రహం లింకన్ ఇన్ని సంవత్సరాల తర్వాత అబ్రహం లింకన్ గురించి మనం మాట్లాడుకోం. అప్పుడు ఆయన ఏమన్నారు, అబ్రహం లింకన్ ఇలా స్పెట్స్ పట్టుకొని కంటి నుండి నీళ్ళు వస్తూ ఆయన తను రాసుకున్న పేపర్ పక్కన పెట్టి, థ్యాంక్ యూ మిస్టర్, నిజంగా ఈరోజు మా తండ్రిని మా తాతని గుర్తు తెచ్చుకుందామని అనుకోలేదు, నేను ఇంకా ఫస్ట్ స్పీచ్ మొదలు పెట్టుకోకముందే నా స్పీచ్లో లేదు, నీ వల్ల వాళ్ళని నేను గుర్తు తెచ్చుకున్నాను, ఐ వాంట్ టు థ్యాంక్. నిజమే నువ్వు అన్నావు, నేను చెప్పులు కుట్టుకునేవాడు కొడుకునే, మా తండ్రి చెప్పులు కుట్టడంలో ఎటువంటి దక్షత చూపించారో నేను దేశాన్ని పరిపాలించడంలో ఈరోజు అటువంటి దక్షత చూపిస్తానని అమెరికన్ సెనేట్ సాక్షిగా నేను ప్రమాణం చేస్తున్నాను అనగానే అపోజిషన్ కూడా సైలెంట్ అయింది. వాళ్ళకు కూడా ఏమనాలో కూడా అర్థం కాలేదు ఆ టైంలో. అది ఒక్క రోజులో రాదు. ఎందుకని ఆయన 4th క్లాస్ నుండి ఊహించుకున్నారు, నేను ప్రెసిడెంట్ అయితే ఇవి చేస్తానని. దట్ వాజ్ ది డ్రీమ్ ఆఫ్ అబ్రహం లింకన్. ఆయన ఉన్న షార్ట్ టెన్యూర్లో హీ హ్యాస్ డన్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ టు డూ. సో దిస్ వాజ్ ది డ్రీమ్. నేను చెప్పిన ఈ పర్సన్స్ మీరు చూసినట్టయితే అబ్దుల్ కలాం ఒక సాధారణమైన వ్యక్తి నుండి వచ్చిన కలాం, అబ్రహం లింకన్ ఒక సాధారణమైన వ్యక్తి నుండి వచ్చిన వ్యక్తి. సో అది అబ్దుల్ కలాం చెప్పిన డ్రీమ్. ఆ డ్రీమ్ అనేది అత్యుత్తమంగా ఉంటే ఏమవుతుంది, మనం చేసే మిగతా అన్ని డిఫికల్టీస్ మనకు కనిపించవు. లేకపోతే ప్రతిరోజు ఏమవుతుంది, ఓకే నాకు ఈ డిఫికల్టీ ఉంది, ఈ డిఫికల్టీ ఉంది, ఈ డిఫికల్టీ ఉంది, ఈ డిఫికల్టీ ఉంది, ఈ డిఫికల్టీ ఉంది అనేటప్పుడు, అలాంటి పర్సన్ స్టోరీస్ మనం తీసుకునేటప్పుడు ఎన్ని డిఫికల్టీస్ మధ్య సర్వైవ్ అయ్యి వచ్చారు వాళ్ళు,
ఎన్ని అవమానాల మధ్య సర్వైవ్ అయ్యి వచ్చారు వాళ్ళు, ఎంత అత్యుత్తమ స్థాయికి చేరుకున్నారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. సో హీ వాజ్ ది రియల్ ఇన్స్పిరేషన్ ఫర్ చిల్డ్రన్ బికాజ్ హీ ఆల్వేస్ వాంటెడ్ టు అడ్రస్ ద చిల్డ్రన్. ఎట్ దట్ టైమ్ ఓన్లీ దే హ్యావ్ క్రియేటివిటీ. ఏం చేయాలి అన్న వాళ్ళు అనేటప్పుడు నేను చాలా హై ఎయిమ్స్ పెట్టుకోగలరు. మనం ఏంటంటే నాకున్న పరిస్థితులు ఇవి, నేను ఇంతవరకు మాత్రమే అని అనుకునేటప్పుడు మనం వెన్ వి టేక్ ద ఇన్స్పిరేషన్ ఆఫ్ దీస్ దెమ్ వీ కెన్ మన లిమిటేషన్స్ని మనం బౌండ్లెస్ చేయొచ్చు. నేను కూడా ఈ పర్సన్ ఈయనే చేయగలిగినప్పుడు మనం ఎందుకు చేయలేము? when we have that kind of aim in front of us, when we work with that kind of aim, all our capabilities, all our limitations will go away. అప్పుడు మన ఎయిమ్కి రీచ్ అయ్యే మార్గంలో we will explore our best, we will give our best, we will manifest our best. Whenever we are giving our best, then automatically you will manifest your total capability. సోమశేఖర్ ఈరోజు ఎయిమ్ పెట్టుకున్నాడు. ఏమని ఎయిము? హుసేన్ బోల్ట్ కంటే ఫాస్ట్గా పరిగెట్టాలని ఎయిమ్ పెట్టుకున్నాడు సోమశేఖర్. అయితే ఈరోజు సోమశేఖర్ని ట్రైన్ చేశాం. ఏమని? సోమశేఖర్ ఫస్ట్ దానికి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఏమని? నేను హుసేన్ బోల్ట్ కంటే బాగా పరిగెట్టగలనని కాన్ఫిడెన్స్ తను తెచ్చుకున్నాడు. మనం ట్రైన్ చేసాం, నీకు కాన్ఫిడెన్స్ని పెట్టాం. హుసేన్ బోల్ట్ కంటే నువ్వు బాగా పరిగెత్తగలవు, బాగా ఫాస్ట్గా పరిగెడతావు. ఆ అబ్బాయికి చెప్పలేదు హుసేన్ బోల్ట్ రిటైర్ అయిపోయాడని. ఆ అబ్బాయికి చెప్తూ ఉన్నాను హుసేన్ బోల్ట్ కంటే బాగా పరిగెట్టగలవు అని. ఫస్ట్ ట్రైన్ చేసాం. సెకండ్ బాగా ఫుల్ ప్లెజ్డ్గా ఆయన వర్క్ చూస్తున్నాడు. రోజు క్లాస్కి రాగానే గ్రౌండ్ చుట్టూ కాలేజ్ చుట్టూ పరిగెడుతున్నాడు. ఒక రోజు పరిగెట్టాడు, 2 రోజులు పరిగెట్టాడు, 100 రోజులు పరిగెడుతూనే ఉన్నాడు. ఫైనల్గా ఒలింపిక్స్కి వచ్చాయి. సడన్గా ఏదో లాటరీ కోటాలో తన పేరుని సెలెక్ట్ చేసేసి చెప్పారనమాట, ఓకే నువ్వు గెలుస్తావు అని చెప్పి. ఫైనల్గా రేస్లో తను పెట్టేశారు. హుసేన్ బోల్ట్ కూడా రిటైర్మెంట్ ఆపేసి మరీ వచ్చేసాడు. ఎందుకంటే పాపం ఈరోజు మనం చూద్దాము అని చెప్పి. ఆ తర్వాత వచ్చిన తర్వాత అందరూ అరుస్తున్నారనమాట, చప్పట్లు కొడుతున్నారు. తన పక్కన హుసేన్ బోల్ట్ ఉంటే తనకు హుసేన్ బోల్ట్ అని తెలియదు అప్పటికి తనకి ఎవరు తినని. ఆ పక్కవాడికి తిని చెప్పాడు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు, బాబు అందరు నీ పేరే అరుస్తున్నారు, నువ్వు సెకండ్కి ట్రై చేసుకో మ్యాక్సిమం, నేను ఆల్రెడీ ఫస్ట్ వచ్చేస్తాను, నువ్వు సెకండ్కి ట్రై చేసుకో మ్యాక్సిమం చెప్పాడనమాట. హుసేన్ బోల్ట్కి పాపం లాంగ్వేజ్ అర్థం కాలేదు, ఓకేలే పాపం ఏమో చెప్తున్నాడు అనుకున్నాడు హుసేన్ బోల్ట్. మొత్తానికి రేస్ స్టార్ట్ అయింది. రేస్ స్టార్ట్ అయిన తర్వాత తన కాన్ఫిడెన్స్ ఎలా ఉంది, ఎట్టి పరిస్థితుల్లో నేను గెలుస్తానని స్టార్ట్ చేశాడు. మామూలుగా వితిన్ ఒక ఇంచుమించు 100 మీటర్స్ రేస్ అనుకుందాము. ఓకే, 12 సెకండ్స్ అయ్యాయి. తను చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నాడు అనమాట. ఇంకా డెఫినెట్గా నాదే ఫస్ట్ అని. ఎలా పరిగెడుతున్నాడు లేదో ఇంకా 12 సెకండ్ అయ్యేటప్పటికి హాఫ్ గ్రౌండ్ అయింది. అందరూ చప్పట్లు కొడుతున్నారు, ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు, తిని ఒక్కడే మిగిలాడు అనమాట. అప్పుడు ఇంకా మిగతాది మనం మధ్యలో ఆపేస్తే బాగోదు కదా అని మెల్లగా పరిగెట్టి వచ్చేసి బాగా ఏడుస్తున్నాడు అనమాట. ఏడుస్తూ చెప్పాడు ఇలాగా, నన్ను మీరేమో హుసేన్ ప్రపంచంలోనే ఫాస్ట్గా పరిగెట్టగలమని ఎంకరేజ్ చేశారు, ఇప్పుడేమో వెళ్తే అందరూ నాకంటే ముందు పరిగెట్టేశారని అంటే అప్పుడు ఒక మాట తనకు చెప్పాం, నువ్వు రోజు ఎంత ఫాస్ట్గా పరిగెట్టగలవు, ఎగ్జాంపుల్ 10 సెకండ్స్లో అంటే ఎగ్జాంపుల్ తను 10 సెకండ్స్లో ఒక 40 మీటర్స్ పరిగెట్టగలడని అనుకుందాం. ఇప్పుడు ఏమైంది, 10 సెకండ్స్లో ఒలింపిక్ రేస్లో ఉండేటప్పుడు 50 మీటర్స్ పరిగెట్టావు అంటే దిస్ ఈజ్ యువర్ బెస్ట్. You have given your best, you have executed your best. When you have given your best, why to compare with the others? మిగతా వాళ్ళందరూ వాళ్ళ ఎబిలిటీస్, హుసేన్ బోల్ట్ చిన్నప్పటి నుండి పరిగెడుతూ ఉన్నాడు, వాడి ఎబిలిటీస్తో మనం కంపారిజన్ చేయడం దానికి కలాం చెప్పింది అది. whenever you are working with a dream, there is no need to compare with the others because your dream is unique. You are unique person. నీ డ్రీమ్ యూనిక్. పక్కవాడు వాడొస్తున్నాడా వీడొస్తున్నాడు, వెన్ యు ఆర్ ట్రయింగ్ టు అచీవ్ ద గోల్, వెదర్ యు ఆర్ అచీవింగ్ ఆర్ నాట్, దట్ ఈస్ ద ఓన్లీ ఇంపార్టెంట్. దానికి నువ్వేం చేస్తున్నావు అన్న థింగ్ మాత్రం ఇంపార్టెంట్. కాబట్టి అబ్దుల్ కలాం చెప్పిన మీరే చెప్పారు, నేను చెప్పకముందు అబ్దుల్ కలాం ఎప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే డ్రీమ్. ఎందుకు ఆయన డ్రీమ్ అనేవాళ్ళంటే అంత పెద్ద కళ మన కంటి ముందు ఉండేటప్పుడు వీ విల్ ట్రై టు ఎగ్జిక్యూట్ అవర్ బెస్ట్. ఓకే, రైట్.